చేపల పులుసు అనేది ఈజీ ప్రాసెస్ అండి. ముందుగా ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా బాగా వేగాలండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఎంత బాగా వేగితే టేస్ట్ కూడా అంత బాగా వస్తుంది మనకి పులుసులోకి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఈ విధంగా వేగిన తర్వాత మనం ముందుగా కడుక్కున్న చేపల ముక్కలను కూడా వేసేసుకోవాలండి దాంట్లో. చూస్తున్నారు కదా! ఈ విధంగా వేసుకున్న తర్వాత నేనైతే కల్లుప్పు యూజ్ చేస్తున్నా. కల్లుప్పు టేస్ట్‌కి అయితే పర్ఫెక్ట్‌గా ఉండిద్ది. కారం కూడా వేసేసుకుంటున్నానండి. చూస్తున్నారు కదా! అవి వేసుకున్న ఎమ్మటే ఇలా కలుపుకున్న తర్వాత చింతపండు పులుసు కూడా నేను యాడ్ చేసుకుంటున్నానండి ఎమ్మటే. ఎందుకంటే ఎమ్మటే వేస్తేనే మనకి టేస్ట్ అనేది కూడా పర్ఫెక్ట్‌గా వచ్చిద్ది. దీంట్లోకి సీక్రెట్ ఏంటంటే మా చిన్నత్తయ్య గారు చిన్న సెగలో పెట్టి వండుతారండి. అప్పుడు టేస్ట్ బాగా వస్తది. మీరు జన కూడా వేస్ట్ చేయవసరం లేదండి. జన కూడా దాంట్లో వేసుకోవచ్చు. జన టేస్ట్ కూడా బావుండిద్ది. మీరెవరైనా ఇలా చేపల పులుసు ట్రై చేస్తే నాకు కామెంట్ చేసి చెప్పండి. మేమైతే ఈ చేపల పులుసు మాత్రం అసలు మర్చిపోలేమండి. అంత